చాలా వేడిగా ఉండడం వల్ల చాక్లెట్ కరిగిపోయింది. ఇప్పుడు చాక్లెట్ తినడానికి ఏదైనా ఐడియా వేసి తీరాల్సిందే. ఇది ఇంకా కరగలేదు. ఇదిగో ఈ చాక్లెట్ కూడా కరిగిపోయింది. మరి ఎందుకని బయట కూర్చుని చాక్లెట్ తింటాను అన్నావు? బయట కూర్చుని చాక్లెట్ తింటే ఎండకి కరిగిపోతుంది కదా. అరే వదిలే జోర్దాన్, మన పెద్దోడికి తెలివి చాలా తక్కువ, అందుకనే ఇలా చేస్తున్నాడు. మీరంతా చాలా కంప్లైంట్లు చేస్తున్నారు. ఏంటి అనుమానమా? ఇన్ని చాక్లెట్లు ఉన్నాయి, ఏ కొట్లోంచినా దొంగతనం చేసి తీసుకొచ్చారా? కన్నా సార్, మీరు ఇన్ని చాక్లెట్స్ ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? నేను కిచెన్ నుంచి బెడ్రూమ్ కి చైర్ని షిఫ్ట్ చేశాను. బ్యాంక్ లో ఉద్యోగంలో చేరి 10 ఏళ్ళు అవుతుంది. అందుకని నాకు బ్యాంక్ లో చాక్లెట్ ఇచ్చారు. చప్పట్లో. చేతిలో ఉండేది పామ్, దెబ్బ తగిలింది బామ్ వల్ల. కానీ చాక్లెట్ దొంగలించేది నా ఎడం చేతి పని. దొంగలిస్తాను, నా దగ్గర దొంగలించేది కూడా దొంగలిస్తాను. 3 గంటలయింది. సూరితో కొడతాను బట్టల్ని. తలగాడులో ఉంటుంది దూదే. ఎవరైనా నన్ను పట్టుకోవడానికి వస్తే పారిపోతాను తాయి అని. నేను ఒక చిరుత స్ట్రగ్లింగ్ ర్యాపర్ని కదా. ఊర్లో ఉన్నవన్నీ అమ్మేశాను, కానీ ఆల్బమ్ చేయలేకపోయాను. ఇప్పుడు వచ్చే చాక్లెట్స్ ఏవి టేస్టీగానే లేవు. నా చెయ్యి. ఏయ్, ఎవరు నువ్వు? ఎందుకు నా చాక్లెట్ తీసుకొని తిన్నావు? నేను ఏం చేస్తానో చూడు. నేను ఎవరో వీళ్ళకి చూపిస్తాను, ఉండండి. ఆహా, థ్యాంక్ యూ. తొట్టెక్కడికి పోయింది? డస్ట్బిన్ లో చెత్తనే వేయాలి. అంత పెద్ద చాక్లెట్ లో నేను కొంచెంగానే తిన్నాను. తీస్తాను, ఎవరు తీయలేకపోయినా నేను తీస్తాను. గంట కొట్టేది చిరుత. మన దారిలో ఎలా వెళ్లాలో చూపించడానికి ఉంది మ్యాప్. ఒక చిరుత కోతిలాగా చేస్తుంది ర్యాప్. చప్పట్లో. శబాష్ శబాష్ శబాష్! ఎంత వేగంగా పరిగెడుతున్నాడు. వీకెండ్ వచ్చే పార్టీని వీడు ఇక్కడే ముగించేటట్టున్నాడు. ఒకవేళ నా బస్సు వెళ్ళిందంటే అప్పుడు కూడా నేను వీడికి అసలు లిఫ్ట్ ఇవ్వను. అరే, తనకి రైమ్ దొరుకుతుందో లేదో, కానీ ఖచ్చితంగా చాక్లెట్ దొరుకుతుంది. దొరికాడు. నూడిల్స్ తినద్దు, అందులో ఉన్నది మైదా. నన్ను పట్టుకోగలిగేవాడు ఇంకా పుట్టనే లేదు. పరిగెడతా పరిగెత్తని వాడిని కూడా నేను పరిగెత్తిస్తాను. చూడ్డానికి బాగా డబ్బు గలలాగా ఉన్నారు. కాయగూరలు కొని కొత్తిమీర తీసుకెళ్లకుండా వెళ్తాడు. నా వల్ల కావట్లేదురా దేవుడా.
ఎటు వెళ్ళాడు? ఇంకో 3 సంవత్సరాల వరకు అన్ని ట్రిప్పులు క్యాన్సిల్. బాగా తిరిగేశాం. వాడిని పట్టుకోవడం అంత కష్టమేం కాదు. అయినా సరే వాడిని మనం పట్టుకోలేం. మన పరిస్థితి చాలా దారుణంగా తయారయ్యింది. అనుమానమా? తాను లోకల్లో ఉన్న చాక్లెట్స్ అన్నిటినీ తింటాడు. అయ్యమా. ఒక్కొక్క చిరుత అసహ్యలాగే ఉంటుంది తమ్ముడు. అదే అసహ్యం కాదురా, సింహంరా. కన్నా సార్ లాగా నేను కూడా ఏదైనా విచిత్రంగా చెప్పాలని చెప్పాను పోపాట్. అరే ఉండు, నేను నీకు సాయం చేస్తాను. అరే ఇది రావడం లేదే. కంట్లో కనబడినవన్నీ నేను ఒక్కటే వదలకుండా శుభ్రం చేశాను. తెలియకుండా తప్పు చేశాను. చిన్నోనని నన్ను క్షమించండి. మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాను. నన్ను క్షమించని వాళ్ళు కూడా నన్ను క్షమించండి. గంట కొట్టింది చిరుత. చూసావా, నేను తప్పించుకున్నాను. అరే తను నా ఫ్రెండ్ పుత్తను కదా, ఎందుకు అతను విచారంగా ఉన్నాడు? వాడి పేరు పుత్తన్ కదా, అందుకే చాలా విచారంగా ఉన్నాడు. ఏమైంది పుత్తన్, ఎందుకు అలా ఏడుస్తున్నావు? నేను జరిగిన డాన్స్ కాంపిటీషన్ లో నీకు అసలు డాన్స్ వచ్చా అని నన్ను ఒకటి అడిగాడు. దానికేముంది? దానికేముందంటావేంటి? నా డాన్స్ చూసిన తర్వాత అలా అడిగాడు. నాకేమనిపిస్తుందో తెలుసా? ఏమనిపించిందంటే షో వదిలి బయటకు వచ్చేద్దాం అనిపించింది. పప్పు బాగుందని నువ్వేమైనా కుక్కర్తో తిన్నావా ఏంటి? అవు అని విసిరేస్తున్నావు. మీరందరూ వెళ్ళి ఆడుకోండి, నేను ఇతన్ని చూసుకుంటాను. శభాష్, నౌ రన్. అరే నేను మిమ్మల్ని పరిగెత్తమన్నాను, దద్దమ్మల్లా ఉన్నారు. అరే వీళ్ళంతా పుత్తని ఎక్కడికి మోసుకెళ్ళిపోతున్నారు? మీ నలుగురికి ఏం కావాలి? మేము మా తోడేల్ని మాతో పాటు తీసుకెళ్తాం. అరే ఏంటిది? వీళ్ళ కన్ఫ్యూషన్ తో మన పుత్తన్ని తోడేయాలనుకున్నారు. కన్ఫ్యూషన్ అందరికీ ఉంటుంది. నిన్న పొప్పట్టు ట్రాఫిక్ లో వెళ్ళి నిలబడ్డాడు. అందరూ దాన్ని గ్రీన్ సిగ్నల్ అని అనుకున్నారు. అతని మీద నుంచి అందరూ బండి నడిపేశారా? లేదు నడిపేవారు. దగ్గరకు వచ్చాక ముక్కును చూసి రెడ్ సిగ్నల్ అనుకుని ఆగారు. ఏయ్, నన్ను రెచ్చగొట్టడం మానేసి వాళ్ళని వెళ్ళి పట్టుకోండి. ఇప్పుడే నేను వీళ్ళ దిశను మారుస్తాను.
పిల్లలు కాస్త రైట్ కి రండి, కొద్దిగా లెఫ్ట్ కి రండి. ఇప్పుడు కుండని పగల కొట్టండి. అరే ఎంత గొప్ప ఆశ్చర్యం! వీఆర్ విన్నింగ్. మనం గెలుస్తున్నాం. యూ స్టూపిడ్ డఫర్. నేను మిమ్మల్ని పొగడట్లేదు, తిడుతున్నాను. తోడేలుగా ఉండి ఇలాగా ఊ అని ఓటర్ పెట్టకండి. ఇంగ్లీష్ నేర్చుకోవాలి. నాకు ఒక విషయం చెప్పండి, నిన్న సూపర్ మార్కెట్ లో ఒక ముసలాడి దగ్గర హ్యాండిల్ పాప్కార్న్ అని ఎవరు చెప్పింది? అరే నోరు మొయ్యి, నువ్వు తోడేలనేది మేము ఒప్పుకుంటున్నాము. అందుకని ఇలాగ ఊ, ఆ అని ఓటర్ పెట్టాల్సిన అవసరం లేదు. ఊ, నేను బాతో ఊ అని చెప్తున్నాను. అందువల్ల కాస్త స్ట్రెస్ తక్కువ అవుతుంది. నేను చాలా దిగులుతో ఉన్నాను, ఎందుకంటే నా చిన్నప్పుడు నాకు బంగారపు స్పూన్లోనే పాలు పట్టి లాస్ట్ స్టాప్ అందరూ దిగండి. తీసుకుని మనం అందరం పారిపోవాలి. ఈ పుత్తన్ మా జోర్దారికి సంబంధించిన వాడు. అయితే జోర్దారు తోడేలా? మిత్రులారా, వీణ్ణి పిల్లల దగ్గర నుంచి కాపాడండి. అరే నేను పిల్లి కాదు, నేను ఒక డాగి. నేను మురిగి చూపిస్తాను చూడండి. అరే ఇది నా ఫోన్ రింగ్ టోను. సారీ. ఇప్పుడు నాకు అర్థమయ్యింది. మీరు నలుగురు ఇక్కడి నుంచి తన్నులు తినే బయలుదేరతారు. ఇలా చూడండి, వాళ్ళు ఒప్పుకోరు. పుత్తని తీసుకొని మనం పారిపోవాల్సిందే. అనవసరంగా వాడిని చూసి ఎగతాళి చేయడం మానండి. లేదు. అలా అయితే మరి నీ గురించి వాడెందుకు అలా చెప్పాడు? ఐడియా, తోడేలకి తోడేల రూపంలోనే అర్థమయ్యేలా చెప్పాలి. ఇలా కమాన్ బన్నీ, కమాన్. డైలీ వసనే
తమ్ముడు ఇంకాస్త పైకి పంపించు, పెట్రోల్ ఖర్చులు వీటికి ఉండవు. చిన్న తప్పు చేసిన దానికి మున్నూనె పట్టుకు తిట్టిందట టీచరు. టైం చూసుకుని సని బాని గాలి పటానికి డీల్ ఇచ్చాడు. చేపట్లు కొట్టండి. సూపర్ సన్నీ, నువ్వు గాలిపటాన్ని ఎంత దూరానికి ఎగరేసావు. ఇది నా గాలిపటం, పోపటంత లేదు దానిలా ఎగరకుండా ఉండడానికి. ఓ అలాగా, ఇప్పుడు చూపిస్తాను నేను ఎంత ఎత్తు ఎగరగలనోనని. ఇదేం చేస్తుంది? అసలు నువ్వు ఏం చేసావు? ఓయ్ హనీ, లెటర్ నాకివ్వు. రాయితో నన్ను కొడతావా నిన్ను? ఇదిగో ఇది తీసుకో. ఓ లెటర్ దొరికింది. థ్యాంక్ యూ హనీ. ఈ లెటర్ ని మీరు కాదు, నేనే తీసుకెళ్లి సీఎం కి ఇస్తాను. వీడు చాలా మంచివాళ్ళ మారిపోయాడు. మన కోసం తను హెల్ప్ చేస్తున్నాడు, చూసారా? హెల్ప్ ఏం చేయలేదు, వాడు ఒక్కడు ముగ్గురిని దద్దమ్మలు చేసి వెళ్తున్నాడు. ముగ్గురిని కాదు, నలుగురిని. నేను నా లిస్ట్ లో చేర్చుకోలేదు, నువ్వు ముందు నుంచి దద్దమ్మవే కదా. మనం వెళ్ళి అతన్ని ఫాలో అవుదాం. సన్నీ, లెటర్ ని నాకు ఇచ్చేయి సన్నీ. నేను ఇవ్వను. అరే కాకు సని. అరే డెడ్ ఎండ్. ఐడియా, ఒక లెటర్ కోసం మనం ఎందుకు ఇంతలా కొట్టుకోవాలి? ఇదిగో మీరే ఊచుకోండి. ఏ లెటర్ దొరికింది. అరే సీఎం సార్ కి ఎవరు ఇలాంటి లెటర్లు రాసేది? మనల్ని మోసం చేసి అదిగో అక్కడ ఉన్నాడు. ఇప్పుడు నేనేటో చూపిస్తాను. సన్నీ ఇదిగో ఇక్కడున్నాడు. అరే ఐడియా, సన్నీ బయటికి రా. తమ్ముడు, ఇక్కడ మన సోఫా ఎప్పటికీ కొనకూడదు. ఇటు చూడు, కవర్ ఎలా జారిపోతోందో. సారీ సార్, ఇప్పుడే సరి చేసేస్తాను. ఇదిగో ఇక్కడ ఉంది లెటర్. రా బన్నీ, లెటర్ దొరికింది. ఐడియా. Oh!